ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గుంటూరు సబ్ జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేష్తో వైఎస్ జగన్ ములాఖత్ అయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. గుంటూరు జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి మాజీ ఎంపీ నందిగం సురేష్తో పరామర్శించడానికి వెళ్ళారు. నందిగం సురేష్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన 2021లో జరిగిన దాడికి సంబంధించి అరెస్ట్ చేశారు. ఇప్పటికే కుటుంబ సభ్యులంతా కూడా పూర్తిగా ఎటువంటి ఆధారాలు లేకపోయినా అక్రమ కేసు పెట్టి వేధిస్తూ ఉన్నారు. తన భర్తనని చెప్పి స్వయంగా నందిగం సురేష్ భార్య చెప్పారు. అదేవిధంగా ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా పాత జరిగినటువంటి ఘటనలు, గతంలో ఎప్పుడో జరిగినటువంటి ఘటనలన్నింటినీ చూపించి ఇప్పుడు ఆ కేసుల్లో 3 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల తర్వాత కేసులు పెట్టి అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితి. మాజీ ఎంపీ మోదుగులు వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ దేనికోసం వచ్చారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన పెడుతున్నటువంటి కేసుల్ని ఏ విధంగా చూస్తారు? కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్రంగా ఆవేదన చెందుతూ ఉన్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. ఇప్పుడు సాధ్యంత వరకు నందిగం సురేష్ గారు మంచి ఆప్తుడు, సౌమ్యుడు. బట్ ఈ రోజున తెలుగుదేశం పార్టీ మీద జరిగినటువంటి దాడిని ఒక భావన, ఒక ఎంపీగా కాకుండా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా పటాభిరామం చేసినటువంటి కామెంట్స్ని ఓ తండ్రిని కొడుతుంటే కొడుకు చూస్తాడు. దానికి ఎట్లా ప్రొవోక్ అవుతాడు, ఏ విధంగా అవుతాడు అనేది ఎవరు చెప్పలేరు. ఈ రోజున సురేష్ గారు ఉన్నారా, లేకపోతే నిజంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ మీద చేసిన కామెంట్కి నొచ్చుకొని ఎటువంటి పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రకంగా దాడులు చేసి మానసికంగా మరి ఈరోజున ఇబ్బంది పెడుతున్నారు. కంపల్సరీగా ఏదో ఒకటి చేయాలనే దృక్పథంతో ఈ రోజున అనుకోని వెళ్ళారా, లేకపోతే అసలు నందిగం సురేష్ గారు ఇటువంటి విషయాలను ప్రొవోక్ చేశారా అనేటువంటి దృక్పథం చూసుకోకుండా ఏది పడితే అది విపరీతమైనటువంటి 140 మంది కేసులు పెట్టి దాదాపు అప్ టు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మార్క్ చేయాలనేటువంటిది ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది కంపల్షన్ పెట్టి ఏ ముద్దాయి దొరికినా నీకు ఆయన చెప్పాడా, సజ్జల గారు చెప్పారా, అప్పెడ్డి గారు చెప్పారా, నందిగం సురేష్ చెప్పారా, అంబటి రాంబాబు చెప్పాడా అనే పేర్లు ఇరికిచ్చి మళ్ళీ ఈ వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా లోపలేసేటువంటి కోణంలో ఇన్వెస్టిగేషన్ పోలీసులు గవర్నమెంట్ తొత్తులుగా పనిచేస్తున్నారు తప్పితే నిన్న కూడా చూసాం ఏంటి వాటి ఎమ్మడబడి మరి రోజున నంబూరు శంకర్రావు గారి మీద దాడులు చేస్తూ ఉంటే పోలీసులు అచేతనులై ఇంత మటుకు మరి కేసు కడతాం కానీ ఆ ప్రాపర్టీ నాశనం చేసినటువంటి వాళ్ళు దాడి చేసిన మీద చర్యలు కానీ అంతా మౌన పాత్ర వక్షిస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇది మమ్మల్ని అందరినీ కూడా సంసిద్ధులు కండి, రాబోయేటువంటి 2029 కూడా మీరు ఇటువంటి పనులు మా మీద చేయాలి, తెలుగుదేశం పార్టీ మీద వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కానీ శ్రేణులు కానీ తయారు చేయనటువంటి దృక్పథాన్ని మాకు అప్పచెప్తున్నారా, లేకపోతే సమాజంలో విలువలతోటి రాజకీయ పార్టీలకు అతీతంగా మరి లా అండ్ ఆర్డర్ ప్రివేల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి గుర్తు చేస్తున్నారా? ఈరోజు సురేష్ గారిని పరామర్శించడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే సామాన్య కార్యకర్త ఈదా సాంబిరెడ్డిని ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ని పెట్టుకొని ఎక్కడ కొడితే ఎక్కువ ఇరిగితే 4 నెలలు లేవకుండా ఉంటాడో చూసల్లో ఇనపరాడులతో దాడి చేశారు. ఈ రోజున ఎంత సౌమ్యుడని పేరు, ఈరోజు పెదకూరపాడులో అటువంటి యొక్క సంస్కృతి ఎప్పుడు లేనటువంటిది ఈ రోజున ఎమ్మడబడి కాన్స్టిట్యున్సీలో తిరగకపోతే వాళ్ళు దోచుకోవడానికి అడ్డం ఉండదనేటువంటి భావన. ఎందుకంటే యథేచ్ఛగా మీ యొక్క ప్రభుత్వం ఏది కావాలంటే చేయొచ్చు అనే ఉద్దేశంతో అపోజిషన్ నిర్మూలన చేసేటువంటి కాన్సెప్ట్. ఈవెన్ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కూడా ఇండియన్స్కి చాలా గౌరవం ఉంది. ఈ ప్రభుత్వంలో మటుకి సామాన్య మానవుడికి బలహీన వర్గాల నుంచి బలవంతుల నుంచి బలహీన వర్గాలను కాపాడేటువంటి ప్రభుత్వాలు నిర్వీర్యం అయిపోతున్నాయి. చట్టాలు అనేది అందరికీ కూడా ఒక బుట్టలో వేసినటువంటి చెత్తలాగా మారుస్తూ ఉన్నారు. అందుకని డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ మీద దాడి జరిగిన దాంట్లో మాత్రం మీరు ఆలోచిస్తున్నారు తప్పితే దాన్ని ప్రొవోక్ చేసినటువంటి వారి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? నేను రేపు పొద్దున నాకు నచ్చిన అమ్మనా బూతులు తిడతా, వాళ్ళు బంధువులంతా వచ్చి ఊరుకుంటారా?
నేను ఎంత తిట్టానో అంతే తిడతారు వాళ్ళు. నేను చేయి మీద కొడితే వాళ్ళు నా తలకాయ మీద కొడతారు. అందుకని మనం ఎందుకు మాట్లాడాలి? సభ్య సమాజంలో ప్రతివాడు విలువలు, రాజకీయ విలువలు పెంచే విధంగా మాట్లాడాలి తప్పితే ఇట్లా వైఎస్ఆర్సీపీ శ్రేణులని అందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు? జగన్మోహన్ గారి చుట్టూతో ఇప్పుడు ఒక 500 మంది అందుకున్నారు, ఇప్పుడు దాదాపు 20,000 మంది వచ్చారు. అది ఆయన మీద అభిమానం. దానికి పోలీసులు ఆపగలుగుతారా? లేకపోతే రెవెన్యూ వ్యవస్థ ఆపుద్దా? ఎవరు ఆపుతారు? అది అభిమానాన్ని ఆ రకంగా అడ్డుకంటలు దించుకొని బయటకు వచ్చినప్పుడు ఆగ్రహంగా మారుద్ది. ఆగ్రహ జ్వాలలు ఆపాలంటే తెలుగుదేశం పార్టీ చట్టాలని అన్ని పార్టీలకి అతీతంగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకొని పరామర్శించడం, ఈ కష్టకాలంలో పార్టీ నిలబెట్టడంలో ఆయన ముందుంటాడు. డెఫినెట్గా ఆయన వెనక వీళ్ళందరూ ఉన్నారు. ఈదా సాంబరెడ్డిని కూడా పరామర్శిస్తున్నారు. అది మంచి పరిణామం. మళ్ళీ డెఫినెట్గా రాబోయేటువంటి రోజులు ఈ పార్టీ పుంజుకుంటుంది. మళ్ళీ ప్రజలు కోరుకుంటారనేటువంటి భావంతో మేము పనిచేస్తాం. అంతేగాని మేము అధికారం రావాలని కోరుకోం. మేము అధికారంలో ప్రజలు ఇస్తారని కోరుకుంటున్నాం, ప్రజలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంతేగాని అధికారం కోసమే పనిచేయాలనేటువంటి భావం లేదు. సో అందుకని డెఫినెట్గా మీరు ఏదైతే అంటారో, కొండ దగ్గరికి పోయి మీరు ఏదైతే అరుస్తారో అదే వినపడుద్ది. అందుకని ఈరోజు సమాజంలో మీరు ఎటువంటి పనులు చేస్తారో మమ్మల్ని కూడా చేయమనేటువంటి ధోరణి, దృక్పథం మట్టుకి మీ దగ్గర ఉండొద్దు. దయచేసి నందిగం సురేష్ కాదు, అప్పిరెడ్డి గారు కాదు, అందరి మీద పెట్టినటువంటి అక్రమ కేసులు, ఎందుకంటే నిజంగా అందులో మేము కనుక గ్రీవెన్స్ ఉందనుకుంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేమే చేసుకునే వాళ్ళం, మా వాళ్ళందరూ రక్షించుకునే వాళ్ళంగా, తెలుగుదేశం పార్టీ దాడి చేసిన వాళ్ళందరినీ. అందులో పసలేదు. అది మా చేతులు లేనటువంటి విషయం అని చెప్పి మేము ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒకవేళ నిజంగా ఈ రకం మీరందరూ అరెస్ట్ చేసే పరిస్థితి మేము ఎందుకు కల్పించేవాళ్ళం? ఇది జరిగింది 3 సంవత్సరాల సంఘటన, ఇప్పుడు కాదు కదా జరిగింది. నిజంగా మా వాళ్ళు మేము రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఉంటే అప్పుడే స్టేషన్ బయలు ఇచ్చి కేసుని క్లోజ్ చేసేవాళ్ళం. కానీ సమాజంలో జరిగినటువంటి సంఘటనలు నిజమైన న్యాయం జరగాలంటే భావంతో మేము కొంత పరిపాలన చేశాం. కానీ ఈ రోజున మటుకి ఇదేదో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు రిటాలియేషన్ అనేటువంటిది ప్రతీకార చర్య తీసుకోవాలనేటువంటి భావన మటుకి మంచిది కాదు. ఇది రాబోయే రోజుల్లో మా వాళ్ళు కూడా అన్నీ రాసుకుంటారు. అంబటి రాంబాబు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు మర్చిపోవచ్చాము, కానీ మేడికొండూరు దగ్గర నుంచి తాడేపల్లి దగ్గర నుంచి కార్యకర్తలు ఎవడెవడు దాడులు చేశాడు, ఏ ఊళ్ళో ఎవడెవడిని కొట్టాడని రాసుకుంటారు. రాబోయే రోజుల్లో కూడా దానికి రిటాలియేషన్ ఉంటుంది. అందుకని ఈరోజు డెఫినెట్గా మీరు ప్రభుత్వంలో నడపండి. ప్రజలందరూ హాయిగా మంచం మీద పడుకొని నిద్రపోయే పరిస్థితి కల్పించండి. గుండెలో ఎక్కడ అలజడి లేకుండా కార్యకర్తలు ఏ పార్టీలైనా కూడా ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అంతా అభివృద్ధి అనేటువంటి ధ్యేయంతో పనిచేయండి. ప్రతిపక్షంగా కానీ 11 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ మళ్ళీ మీకు తోడ్పడుకుంటుంది. డెఫినెట్గా అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చెప్తే పగలు కార్పణ్యాలు కక్షల మీద మటుకు వద్దని చెప్పి ఎత్తుబలుకుతూ ఈరోజు గుంటూరు పట్టణానికి వచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ప్రతి వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఇదే ముక్త కంఠంతో ఇదే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గర్వంగా ఎత్తుకునే విధంగా మేమందరం కష్టపడి పనిచేసి మళ్ళీ ఆయన సగర్వంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ మంచి పీట మీద కూర్చోబెడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉద్దేశపూర్వకంగా కేవలం కక్ష సాధింపు ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, శ్రేణుల్ని అనగదొక్కాలన్నటువంటి లక్ష్యంతో ఇటువంటి అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఇటువంటి కేసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపడేటువంటి పరిస్థితి ఉండదని చెప్తున్నారు. ఖచ్చితంగా దీనికి ఈ విధంగా దాడులు చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇటువంటి ఇలాగే పేర్లు రాసుకుంటూ వెళ్తారు. భవిష్యత్తులో పరిస్థితి చేయి దాటిపోయేటువంటి అవకాశం ఉంటుంది అని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చెప్తున్నారు.